ప్రోటీన్, ప్రీ వర్కౌట్, క్రియేటిన్, పొట్టకాయలు మొత్తం చూపించి వస్తానే. Motherfucking drop. The countdown has just begun. Are you ready? Let's go. Now we're back from the dead. వాయమ్మో ఊరు నాయనో. సో ఫ్రెండ్స్ మార్నింగ్ ఇప్పుడు 11:30 అవుతుంది మా టైము. 11:30 కాదు 11:46. మా ఈ టైం లేదు మా, అంటే సమ్మర్ కదా, పిల్లలకు హాలిడేస్ కదా. సో 11:46 అవుతుంది టైం ఇప్పుడు. నేను యాక్చువల్లీ 10:30కే లేచిన, బట్ ఇప్పుడు యాక్చువల్లీ జిమ్కి వెళ్దాం అనుకున్నా. బట్ ఈ టైంలో జిమ్ అంటే ఎనర్జీ ఉండదు కదమ్మా. సో కొంచెం మంచిగా కడుపులోకి లోడింగ్ వేయాలి, ఏమన్నా మంచిగా ఫుల్ స్టాక్ ఏదైనా లోడ్ వేసుకోవాలి మంచిగా, లైక్ పీనట్ బటర్తో బ్రెడ్ లేకపోతే శాండ్విచ్ ఏదో ఒకటి తినాలి మా, మంచిగా డైట్. జిమ్ చేయాలంటే మరి జిమ్ పోయి ఏం చేస్తామా, జిమ్లో వండుకుంటా అమ్మాల పోయి అట్లా. సో నేను పొద్దున్న లేవగానే ఫస్ట్ అల్లం తినేస్తా. కొంచెం నవ్వడానికి ఇబ్బంది అవుతుంది, బట్ అల్లం తినడానికి ఇబ్బంది అయింది అనుకో లైట్గా హనీ వేసుకొని తినండి. లేకపోతే ఖర్జూరు ఉంటుంది కదా, డేట్స్ అయినా సరే. ఇక నేయాన్ని వస్తుంది ఏం చేస్తున్నా అని చెప్పి చెక్ చేస్తుంది. పెద్ద కెమెరా పెట్టినా నేయాన్ని చూసుకుంటుంది, ఇదేదో మోటార్ పెట్టిన అని చెప్పి చెక్ చేసుకుంటుంది. నా డైట్లో ఖచ్చితంగా ఉంటుంది బీట్రూట్, ఎందుకంటే నా వెయిట్ లాస్ ఫామ్లో బీట్రూట్ అనమాట. సో బీట్రూట్ అయితే కట్ చేస్తున్నాం ప్రజెంట్ ఇప్పుడు మనం. ఇంకో ఈడేమో మా మమ్మీ పపాయ. వాయమ్మో నాయనో ఎంత ఫ్రెష్గా ఉంది చూడు పపాయ. చూస్తురా పపాయ ఎట్లా ఉందో. పపాయ కూడా చాలా మంచిది మా, వెయిట్ లాస్కి హెల్ప్ చేస్తుంది అండ్ ఐస్కి కూడా చాలా మంచిది. సో ఫ్రెండ్స్ చూస్తారా మజిల్ బ్లేజ్. సో రీసెంట్ టైమ్స్లో మజిల్ బ్లేజ్ అయితే వచ్చింది మనకి. మా కజిన్ కల్ట్ల ట్రైనర్ అనమాట. సో వానికి ఇస్తే నాకు తెచ్చిచ్చిన అనమాట, వాడు తిన్నాడు సౌట వాడు. సో మజిల్ బ్లేజ్ బయాజ్ అయింది, ప్రోటీన్ డబ్బా ఇది ఓకేనా. దాంతోపాటు వ్రాథెక్స్ కూడా ప్రీ వర్కౌట్ అండ్ క్రియేటిన్. నేను యాక్చువల్లీ వాడను, బట్ వచ్చినాయి అనమాట మనకి, ఫ్రీగా వచ్చినాయి కదా. సో ఫ్రీగా వచ్చినప్పుడు ఎందుకు వాడమ్మా, ఖచ్చితంగా వాడతాం అట్లా. సో మరి మీలో ఎంతమంది క్రియేటిన్ ట్రై చేస్తారో కింద కమెంట్లో మెన్షన్ చేయరు. క్రియేటిన్, ప్రీ వర్కౌట్, ప్రోటీన్ వేసుకొని నీ అమ్మ పోయి పంపింగ్ కొడదాం ఇవాళ జిమ్లో. అండ్ ఇది నేను పాతది వాడేదనమాట మజిల్ టెక్ది. దీనివల్ల రిజల్ట్ వచ్చిందా అంటే మంచిగా పంప్ అవుతుంది, మంచిగా లైక్ ఫుల్ ఎనర్జెటిక్ ఉంటాం జిమ్ చేసేటప్పుడు. అంత పర్టికులర్గా అయితే చెప్పలేము, బట్ డిపెండ్స్ ఆన్ యువర్ డైట్ అనమాట. మనం తీసుకున్న డైట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఇది వ్రాథెక్స్, ఇది ఏం ఫ్లేవర్, ఇది కోలా ఫ్లేవర్ అంట, కోలా ఫ్లేవర్. ఇగో స్టార్టింగ్ ఇంత వేసుకోకర్రీ, ఒళ్ళు మొత్తం మంట పెట్టి గోగులు పెట్టి చేస్తారు మళ్ళీ ఆయన. కొంచెం తక్కువ వేసుకోరు, అవసరం లేదు, ఎందుకంటే మళ్ళీ మనం క్రియేటిన్ కూడా వేసుకుంటాం కదా. మొత్తం స్పూన్ కూడా అవసరం లేదు, 70% వేసుకుంటే చాలు, ఎక్కువ అవసరం లేదు మా, ఎందుకంటే ఆల్రెడీ మనం బీట్రూట్ స్టాక్ అవన్నీ వేసుకుంటాం కదా. సో 70% వేసుకుంటున్నా. ఇది చాలా పవర్ఫుల్, ఆల్రెడీ నేను వాడిన వాడు చెప్తున్నా. ఫస్ట్ డే వేసుకుంటే మొత్తం బగబగ అన్నది, భయమైంది నాకు ఆయనతో గోకుడు పెడతాయని. క్రియేటిన్ అనమాట చూస్తురా, క్రియేటిన్ ఎప్పుడో నేను 2007-8లో ట్రై చేసాను. మనం తినే ఫుడ్లో కూడా క్రియేటిన్ ఉంటుంది, బట్ మనకి ఆ రిక్వైర్మెంట్స్ రావన్నమాట, మన బాడీకి మీట్ అయ్యే రిక్వైర్మెంట్స్కి రాదు కాబట్టి. సో మనం అడిషనల్గా క్రియేటిన్ తీసుకున్న ప్రాబ్లం లేదు. మళ్ళీ క్రియేటిన్ తీసుకుంటే స్టోన్స్ వస్తాయి, ఒట్టకాయలు వస్తాయని అడగకూరి, గుద్దల్లం చేయకూరి, అందరు తింటారు ఇది ఓకేనా. ఇగో ఇది క్రియేటిన్ అనమాట, ఇది పౌడర్. ఇది మన పాండ్స్ పౌడర్ ఉన్నట్టే ఉంటుంది. ఇగో ప్యాకెట్ని కంప్లీట్గా టియర్ చేయకూరి, చూస్తారుగా ఎప్పుడైనా సరే ఇంతనే టియర్ చేయరు, ఎందుకంటే ఈ ప్లాస్టిక్ రీసైకిల్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. సో అందుకని దీన్ని పడేయద్దు, సపరేట్ చేయొద్దు, ఇట్లనే ఉంచండి. సో నేనైతే పాలైతే ఫస్ట్ అయితే గిన్నెలకు పోసేసుకుంటున్నా. విశాల్ పెరిఫెరల్స్ వాళ్ళ తరఫు నుంచి అయితే మనకైతే మ్యాంగోస్ అయితే వచ్చినాయి. వామ్మో ప్యాకింగ్ కూడా మామూలుగా లేదుగా, జోరుదారుగా ఉంది ప్యాకింగ్. సో చూస్తారు కదా వాళ్ళ ఫామ్లో పండించిన మ్యాంగోస్ అనమాట. వాయమ్మో నాయనో. సో మ్యాంగోస్ కూడా చూస్తారు ఎంత ఫ్రెష్ ఉన్నాయి, చూస్తారు మొత్తం. ఇది ఒక ఆల్ఫాన్సో మ్యాంగో టైపే ఉన్నాయి. ఇక నేన్వికి అయితే అస్సలు ఆగుతాయి. నేను దాగరా దా
ఇక ఉరికొస్తుంది నేయాన్వి దా నేయాన్వి కూ తింటావా మ్యాంగో నేయాన్వి కూ మ్యాంగో కూ కిస్ పెట్టు కిస్ కిస్ ఇంకో మ్యాంగోస్ పెడితే కిస్ పెడతావా నువ్వు లేకపోతే పెట్టవా ఇటు పెట్టు సో బీట్రూట్ చూస్తారు కదా వాయమ్మో ఊరు నాయనో బీట్రూట్ చాలా మంచిది మా వెయిట్ లాస్కి హెల్ప్ చేస్తుంది బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అవుతుంది ఇట్స్ వెరీ గుడ్ ఓవరాల్గా చెప్పాలంటే చాలా మంచిది మీరు ఇట్లా ట్రై చేయరు బీట్రూట్ అండ్ పపాయ గురించి ఇక నేను చెప్పాల్సిన అవసరం లేదు మా ఎంత పండుగ ఉంది చూడు పపాయ ఎర్రగా మెరుస్తుంది పపాయ చక్ అని ఎర్రగా మెరుస్తుంది మన ఫ్రెండ్ మల్లేష్ పపాయ అయితే పంపించిన అనమాట మన కోసం మామూలుగా లేదు ఎర్రగా ఉంది ఫామ్ ఫ్రెష్ పపాయ అనమాట చెట్టు మీద వండింది అనమాట ఈ పపాయ చెట్టు మీద వండిన పపాయ చాలా స్వీట్గా ఉంటుంది మామూలుగా బయట మక్క పెడతారనమాట పపాయాస్ అవి వేస్ట్ అనమాట అవి టేస్టీగా ఉండవు పండు వండినట్టే ఉంటాయి కానీ టేస్ట్ ఉండవు బట్ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోరు చెట్టు మీద వండిన పపాయ చాలా టేస్టీగా ఉంటుంది హాస్టాగ్ మల్లేష్ ఇందా చాట్ కొట్టరు పిల్లలు 3 cheers బేబే ఓ మ్యాంగోస్ చూస్తురుగా ఫ్రెష్ మ్యాంగోస్ మా పొరగాలు అస్సలు ఇంటలేరు సో వీళ్ళు ఏంటంటే బీట్రూట్ స్టాక్ తాగారనమాట వీళ్ళు యాక్చువల్లీ బీట్రూట్ తాగాలి వీళ్ళు కూడా కొంచెం వీళ్ళకి అలవాటు చేయడానికి టైం పడుతుంది సో వీళ్ళకి స్పెషల్గా మ్యాంగోస్ కదా సో ఫస్ట్ నా బీట్రూట్ స్టాక్ పక్కకు పెట్టేసిన సో మ్యాంగోస్ చూస్తురుగా నాకు ఇది చూస్తూ నాకు కూడా తాగబోదు అవుతుంది సో అందుకే నేను ఏం చేస్తాను అంటే అది ఇది మిక్స్ కూడా వేస్తాను చెప్పు నేను ఫస్ట్ పిల్లలకి మ్యాంగో జ్యూస్ పోసేసి ఇది నా దాంట్లో కలిపేసుకుంటా చెప్పు అమ్మో నేయాన్వి అస్సలు ఇంటలేదుగా అయ్యో ఓ అమ్మో రాయనో బాగుందా కిస్ పెట్టు మరి కిస్ పెట్టు సో ఫ్రెండ్స్ ఇక మరి పిల్లలకు ఫస్ట్ అయితే మ్యాంగో జ్యూస్ అయితే వేస్తున్నా జెర్సే బాగు జ్యూస్ చేసినాక పోస్తా మ్యాంగో ఫ్రూటీ ఫ్రెష్ అండ్ జ్యూసీ ఓయమ్మో ఊరినైనా చూస్తారు కదా మ్యాంగో జ్యూస్ ఎట్లా అయిపోయిందో మొత్తం పేస్ట్ దీన్ని పాలలో కలిపేసామంటే ఇక మామూలుగా ఉండదు పేస్ట్ పెద్ద గిలాసాలు పట్టుకొని వస్తారు కదా మ్యాంగో చూస్తురా మొత్తానికి నా బీట్రూట్ స్టాక్ అయితే రెడీ అయిపోయింది నా ప్రీ వర్కౌట్ పొడి ఇట్లా పెట్టుకొని గంట అయింది గంట నుంచి చూస్తుంటే ఏం తాగుతాం ఇక వటకాయలు ఇలా కలుపుకుంటున్నా స్టాక్ నేను షేక్ వేల్ బిఫోర్ యూజ్ అంటారమ్మా ఎంత షేక్ చేస్తే అంత మంచిగా అన్నమాట పవర్ ఎక్కువ వస్తుంది ఇట్లా ఓయమ్మో నాయనో మ్యాంగో జ్యూస్లా పైన లైట్గా బీట్రూట్ స్టాక్ వేసిన చూస్తారా ఎట్లా ఉందో క్యాపెచినో అంటారు కదా వటకాయల చినో అట్లా ఉంది ఇక మా చిట్టికి ఇస్తా టేస్ట్ చూద్దాం ఎట్లా ఉందో చెప్తుంది మా మమ్మీకి కూడా ఇస్తా ఇక తాగు మంచిదా ఇక మా మమ్మీకి ఇద్దాం దగ్గర ఓయమ్మో రాయనో మరి ఎల్లిపాయలు లేకపోతే ఎట్టుంటుందమ్మా మరి ఎల్లిపాయల స్టాక్ ఉండాలి కదా ఎల్లిపాయలు ఈజ్ గుడ్ ఫర్ యువర్ హార్ట్ ఎల్లిపాయలు ఖచ్చితంగా యాడ్ చేసుకోరు మీ డైట్లోకి సో నేను అల్లం తిన్నా ప్రీ వర్కౌట్ చేసుకున్నా ఇగో ప్రీ వర్కౌట్ స్టాక్ ఎల్లిపాయలు ఇదేం డైట్ నాయన అంటే ఇది మంచిది మా హెల్త్కి మంచిది బాడీ నెక్స్ట్ లెవెల్ పంప్ అవుతుంది బ్యాక్ బైసెప్ వర్కౌట్ చేసుకుంటా చూద్దాము ఇంకా ప్రీ వర్కౌట్ దాకా అప్పుడే చూపిస్తున్నాయి మా ఎల్లిపాయ నేను ఫస్ట్ ఖచ్చితంగా యాడ్ చేసుకోరు ఎల్లిపాయలు 3 cheers ఇక జిమ్లో పోయి సామాన్లను లేపారదాం కదా